హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ కూరగాయలు సర్దుతూ ఒక మంచి విషయాలు మాట్లాడుకుందామండి. కూరగాయలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. పచ్చిమిరపకాయలకి తొడుములు అవన్నీ తీసి బీరకాయలను ఒక పేపర్లోనే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ మనం మంచి మాట గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, చాలామంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. ఉదాహరణకి చూడండి, చెప్పేది ఏ విధంగా చెప్తారు? నాకు ఫిట్నెస్ అంటే ప్రాణము, నేను అసలు చాలా ఫిట్నెస్గా ఉంటాను, బయట ఫుడ్ ఏమీ తినను అని అంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటి? కొంచెం ఖాళీ ఏమైనా దొరికినా, అవకాశం దొరికినా బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ అంటే బర్గర్లు, పిజ్జాలు తినిస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే, ఉన్న దాంట్లోనే నేను సర్దుకుంటాను, నాకు లేనిది అక్కర్లేదు, హెచ్చులకు పోను అని అంటారు. కానీ అవసరం లేకపోయినా అప్పు చేసైనా సరే కొత్తగా వచ్చిన ఫోన్ కానీ ఏదైనా గాడ్జెట్స్ కానీ కొంటూ ఉంటారు. ఇంకోటి ఏం చెప్తారంటే, ఎక్కువ నేను ఇంట్రావర్ట్, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటానని చెప్తారు. కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటారనమాట. కంటికి నచ్చిన వారితోని మాట్లాడడం, పులిహోర లాంటివి కలపడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ చెప్తారు. ఏమని చెప్తారంటే, ఈ పెద్దవాళ్ళకి ఏం పని లేదు, పెళ్ళిప్పుడా అని ప్రాణం తీస్తారని అంటారు. కానీ ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళికి కానీ వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోని నెక్స్ట్ నువ్వే అని అంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటనమాట. ఇంకోటి, రిలేషన్షిప్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, వాటికి నేను దూరంగానే ఉంటానంటాను. కానీ చేసేదేంటి? క్రష్ పెట్టిన ప్రతి పోస్ట్కి లైక్ కొడతారు. వాళ్ళ టాలెంట్ని అంతా చూపిస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అంటే ఇంప్రెస్ చేయడానికి ఏ అవకాశం ఉన్నా వదులుకోరనమాట. చెప్పేదోటి, చేసేదోటి ఇలాగే ఉంటుందన్నమాట. మెంటల్ హెల్త్ నాకు చాలా ముఖ్యము, దాన్ని పోగొట్టే ఏ పని చేయనంటారు. కానీ వాళ్ళు చేసేది ఇన్స్టాలోని, మిగతా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి రీల్స్ చూస్తూనే రాత్రంతా మేల్కొనే ఉంటారనమాట. ఈ విధంగా చాలామంది చెప్పేది ఒకటి ఉంటుందండి, చేసేదైతే ఒకటి ఉంటుంది. ఇదనమాట ఇవాళ నేను మీకు మాట్లాడాలని అనుకున్న విషయం ఏంటంటే, చెప్పేది మనం చేసేది. చాలామంది ఇలాగే చెప్పేది ఒకటి చెప్తారు, చేసేది మటుకు ఇంకోటి చేస్తారు. నేను మీతో ఈ విషయం మాట్లాడుతూ ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దేశాను. పాలు పేపర్లో వచ్చేయేమో అని ఒకసారి బయటకు వెళ్ళి చూసాను, ఇంకా రాలేదనమాట. సర్లే అని ఇంకా టేబుల్ క్లీన్ చేసేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.